వేదనతో నేనుండగా ఓదార్చితివే, లోకమంతా నన్ను విడచి ఉండుట చూచితివే. తల్లిదండ్రులు బంధువులు ఎంతమంది నన్ను విడిచిపెట్టినా నా దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు. బల్లిలా పుట్టింది, తొండలా పుట్టిందని అలా హేళన చేసేవారంట. కొంత ఏజ్ వచ్చిన తర్వాత నేను లోకాశలకి గురైపోయాను. అయితే లేచిపోయి వచ్చిన దాన్ని కదా, నాకేమి ఇవ్వరు, తాగి రావడం, తన అంతమాలను హింసించడం, అనుమానించడం, కొట్టడం ఇలా చేసేవాడు. జాయిన్ చేస్తే ఎవరికో చేయవలసిన ఇంజెక్షన్ నా కొడుకు చేశారు. ఇప్పటికీ నా భర్తలో శలనం ఉండదు. ఆ బిడ్డలు ఏమున్నారు, ఏం తింటున్నారు, ఎలా ఉన్నారని కూడా. కాకపోతే ఇటు తల్లిదండ్రులకి భారంగా ఉండకూడదని నేను పనికి వెళ్ళడం మొదలెట్టా. చిన్న పిల్లలు, అమ్మ నువ్వు పనికి వెళ్ళిపోతున్నావు, పని కోసమే నన్ను కన్నావు అన్నప్పుడు అలా నాకు బాధ అనిపించి అదే తపనతో ఆలోచిస్తుంటే ఆలోచనలకి నాకు ఫేస్ పెరాలసిస్ వచ్చేసి. కమ్మని బహు కమ్మని చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. దేవుని నామానికి వందనాలండి. మీ అందరికీ కూడా వందనాలు. ఇప్పుడు మనం హైదరాబాద్లో కూకట్పల్లి పక్కన ఉన్నటువంటి జగద్గిరిగుట్ట అనేటువంటి ఒక ప్రాంతంలో ఉన్నాము. సహోదరి శైలజ గారిని కలవటానికి వచ్చాం. వీరి పాట మీరు కొందరు ఫేస్బుక్లో వినే ఉంటారు. చాలా చక్కగా అద్భుతంగా పాడారు. విషయం ఏంటంటే వారు ఏమీ పెద్దగా చదువుకోలేదు. అలాగే వారు చేస్తున్న పని కూడా చాలా చిన్న పని. ఒక ప్రైవేట్ కంపెనీలో చేస్తూ ఆ ప్రైవేట్ కంపెనీ ఎక్కడికైతే పంపిస్తారో అక్కడ పంపించే ఇళ్ల దగ్గర వారికి ఉన్నటువంటి పనులు చేయడమే. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లో పనులు చేసేటువంటి ఒక పని మనిషిలాగా అనమాట. కానీ దేవుడు చక్కటి స్వరం ఇచ్చారు ఆ సహోదరికి. ఆ సహోదరి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో శోధనలు, ఎన్నో వేదనలు కలిగి ఉండి మరి ఆ సహోదరి చక్కగా తన కుటుంబాన్ని పోషించుకుంటూ దేవుని సన్నిధిలో కొనసాగుతూ ఉన్నారు. మరి వారి సాక్ష్యాన్ని, వారి స్వరాన్ని మీకు పరిచయం చేయడానికి నేను ఎంత దూరం రావడం జరిగింది. ఇవన్నీ విషయాలు కూడా సహోదరితోనే మనం మాట్లాడి వారి ద్వారా కొన్ని పాటలు మనం విందాం. అమ్మ వందనాలు. అమ్మ చాలా సంతోషం. పాట విన్నాను ఫేస్బుక్లో. మీ గురించి చెప్పండి. నా పేరు శైలజ అండి. నేను చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ బ్రతికినదాన్ని. అలా అని దేవుడిని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. తల్లిదండ్రులు బంధువులు ఎంతమంది నన్ను విడిచిపెట్టినా నా దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఎందుకంటే నేను పుట్టకూడదనే మా అమ్మగారు మందులు అవి ఇవి వేసుకున్నారు. దేవుడు సంకల్పన ఎలా ఉన్నదన్నది ఏ మనిషికి తెలియదండి. నాన్నగారు లోకానుసారంగా ఉండేవారు. ఫస్ట్ అక్క పుట్టింది. అక్క పుట్టిన తర్వాత మళ్ళీ ఆడపిల్ల అయితే వద్దు అనుకొని పెద్దల మాటలు విని నన్ను పుట్టకుండా చేయాలనుకొని ఎన్నో మందులు, ఇంకా గర్భం పోగొట్టుకోవాలని ఎన్నో తాపత్రయపడ్డారు. అయినా సరే దేవుడు ఎందుకో నన్ను భూమి మీదకి రప్పించిన తర్వాత ఒక 3 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు నడిచేదాన్ని కాదు. బల్లిలా పుట్టింది, తొండలా పుట్టిందని అలా హేళన చేసేవారంట. ఎవరు ఎత్తుకోవడానికి ఇష్టపడేవారు కాదు. అప్పటికి తాతయ్య గారు ఇంకా ఎంతో నన్ను ఆదరించి దీన్ని పాడేయకూడదు, మనమే పెంచాలని. అయితే లోకానుసారం నుంచి నాన్నగారు కూడా ఇప్పుడు చాలా మారారు. అయితే అమ్మ వాళ్ళ చెల్లికి పిల్లలు లేరన్న. పిల్లలు లేకపోతే నన్ను పెంచుకోవడానికి ఇచ్చారు. అక్కడ కూడా ఆమె ఇబ్బంది పడేది, నేను ఇబ్బంది పడేదాన్ని. ఎందుకంటే అక్క కూతురిని తీసుకొచ్చుకున్న నాకు అన్నదమ్ముల బిడ్డలో వీళ్ళంతా ఎన్నో మాటలు పడేది. అత్త వాళ్ళ చేత, ఆయన వాళ్ళ చేత ఎన్నో మాటలు పడినప్పటికీ నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు.
విడిచిపెట్టిన తర్వాత కొంత ఏజ్ వచ్చిన తర్వాత నేను లోకాశలకి గురైపోయాను. గురైపోయి ఆళ్ళ మాటలు విని పెళ్లి చేసేసుకోవడం చిన్న వయసులోనే, తర్వాత తల్లిదండ్రులకి విధేయత ఇవ్వకపోవడం, ఇవన్నీ జరిగినాయి అన్న నా లైఫ్లో. జరిగిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాక నాన్నగారు రానివ్వకపోయినప్పటికీ ఇటు తల్లి ప్రేమ పొందలేదు, అటు తండ్రి ప్రేమ నాకు కావాలి. అటేమో అత్త వాళ్ళ ఇంట్లో అంతమంది అంత ఆస్తుంది ఇంత ఆస్తుంది, మీ నాన్నగారు అలా మీ నాన్నగారు ఇలా అని వాళ్ళు కట్నం కోసం వాళ్ళు మాట్లాడేవారు. అయితే లేచిపోయి వచ్చిన దాన్ని కదా నాకేమి ఇవ్వరు అని చెప్పి అత్త వాళ్ళకి కూడా నేను నచ్చ చెప్పుకుంటూ ఒక పూట ఉంటే ఒక పూట లేని ఫ్యామిలీలోకి వెళ్ళాను. నేను ఏం తక్కువ చేశాను నా కూతురికని నా తండ్రి ఎంతగానో బాధపడినప్పటికీ నేను చేసిన పనికి కోపంతో నన్ను రానివ్వలేదు. కొన్ని సంవత్సరాలు రానివ్వకపోయినప్పటికీ నా బిడ్డ గర్భంలో ఉన్నప్పటి నుంచి నాకు ఎన్నో అవమానాలు, ఎన్నో అవరోధనలు ఉండేవి. తాగి రావడం, తన అంతమాలను హింసించడం, అనుమానించడం, కొట్టడం ఇలా చేసేవాడు. చేసినప్పటికీ నేను ఎవరితోటి ఏమీ చెప్పేదాన్ని కదా, ఎందుకంటే నేను ఇష్టపడి వెళ్ళాను, అతను ఇష్టపడి తీసుకెళ్ళాడు. మళ్ళీ తిరిగి వెళ్తే నా తల్లికి వాల్యూ ఉండదు, తండ్రికి వాల్యూ ఉండదని ఎన్ని కష్టాలైనా అలా అనుభవించేదాన్ని. చుట్టుపక్కల వాళ్ళు ఎందుకు నీకు ఇంత స్థితి, వాళ్ళు ఏం బాగా చూస్తున్నారు, వెళ్ళిపోవచ్చు కదా అని. ఒకరోజు అయినప్పటికీ నాన్న ఫోన్ చేస్తే ఎవరు నువ్వు, ఎందుకు నాకు ఫోన్ చేసి ఇంకోసారి ఫోన్ చేస్తే ఊరుకోనన్నట్టుగా నాన్న కోప్పడిన తర్వాత ఏ విధంగా అయినా అమ్మని నాకు దగ్గర చేసుకోవాలనుకున్నాను. ఎవరైనా మా ఊరికి వస్తుంటే మా అమ్మని చూడాలని ఉంది, మా అమ్మతో మాట్లాడించండి అంటే నాన్నగారికి తెలియక ఎంతో దొంగతనంగా మాట్లాడి దెబ్బలు తినే రోజులు కూడా ఉన్నాయి. అయితే ఏం జరిగిందంటే బాబు పుట్టాడండి. పుట్టిన తర్వాత బాబు చాలా ఇంకెలా అంటే బ్లూ కలర్లో పుట్టాడు. పుట్టిన తర్వాత బాబు ఇంకా ఇంత బ్లూగా పుట్టాడు, బతకడు అలా అన్నట్టు మాట్లాడితే ఇంకా అమ్మ చేసే ప్రయత్నం ఏంటంటే, దేవా మాకెవ్వరు తోడలేరు, నువ్వే నా కూతురికి నాకు దిక్కు అన్నట్టు తను ప్రార్థన చేసి ప్రేయర్ ఆయిల్ బాబుకి రాసింది. ఎందుకు ఏడిస్తే ఆ బిడ్డ బ్రతికినట్టు, ఏడవకపోతే ఇంకా తీసుకెళ్ళిపోండి మేమేమి చెప్పలేము అన్నట్టు డాక్టర్ గారు మొఖం మీద చెప్పేశారు. నేనేమో మా తమ్ముడు చనిపోయాడండి, నాకు తమ్ముడే పుట్టాలి, తమ్ముడు నా కొడుకులో తమ్ముడిని చూసుకోవాలి అన్నట్టు నేను ఎంతగానో బాధపడేదాన్ని. ప్రేయర్ ఆయిల్ రాయగానే అద్భుతంగా ఆ బిడ్డ ఏడవడం జరిగింది. అయితే ఆ బిడ్డ ఎలా అంటే కడుపుతో ఉన్నప్పుడు ఏమీ తినక ఆ బిడ్డకి బ్లడ్ ఇంప్రూవ్ అయ్యేది కాదు. అయితే కొన్ని రోజులకి ఆ బిడ్డకి జ్వరం వచ్చింది. ఎదిగిన తర్వాత జ్వరం వస్తే ఆడుకున్న బిడ్డని మేము హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఎవరికో చేయవలసిన ఇంజెక్షన్ నా కొడుక్కి చేసేస్తే బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని అన్న తర్వాత నా తండ్రి ఆటో కొనుక్కోవాలని ఎంతగానో ఆశపడిన డబ్బులు, నా యొక్క చదివిన డబ్బులు ఎంతగానో నేను ఎవ్వరి రుణం కూడా నేను మర్చిపోను. అయితే నా మనవడి కంటే ఎక్కువ అన్నట్టు నా తండ్రి, మా యొక్క అంతగా మా బాబాయ్ వీళ్ళంతా నా కొడుకు ప్రాణాలు. ఇప్పటికీ నా భర్తలో శలనం ఉండదు. ఆ బిడ్డలు ఏమున్నారు, ఏం తింటున్నారు, ఎలా ఉన్నారని కూడా, పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటని ఏమి పట్టించుకో ఆగుతాయి. ఆయన వయసు ఆయనది. కాకపోతే ఇటు తల్లిదండ్రులకి భారంగా ఉండకూడదని నేను పనికి వెళ్ళడం మొదలెట్టా. పోతే నాకేంటంటే ఎవరితో మాట పడకూడదు, లేదు నాన్న నా బిడ్డలు నేను పోషించుకోను అని నా పనికి వెళ్ళడం జరిగిన తర్వాత చిన్న పిల్లలు, అమ్మ నువ్వు పనికి వెళ్ళిపోతున్నావు, పని కోసమే నన్ను కన్నావు అన్నప్పుడు అలా నాకు బాధ అనిపించి, భర్త ఉండి బాధ్యతగా పిల్లల్ని చూసుకోవాలి, ఏంటి దేవా నా పరిస్థితి. ఇంతే దారుణంగా ఉన్నది అనుకొని చాలా అలా అదే తపనతో ఆలోచిస్తుంటే ఆలోచనలకి నాకు ఫేస్ ఫెరాలిసిస్ వచ్చినప్పుడు కన్ను మూతి లాగేసింది. అమ్మ అనేదాన్ని కాదు. చాలా రోజులు ఇంకా బయటకు వెళ్తే తలెత్తుకోలేను. లోపల ఉంటే టెన్షన్ వల్ల వచ్చిందని
అయితే అది ఏంటన్నది ఒక రోజు నాన్నగారు నేను వెళ్ళి బండి మీద ముసుకేసుకొని మరీ వెళ్తే టెస్టులకి వెళ్తే వాళ్ళు ఇంకా మామూలుగా భయపెట్టలేదు. 3 సంవత్సరాలు కరెంట్ ఎట్టాలి బిడ్డకి, ఎందుకంటే ఇంత దారుణంగా ఎవరికి రాదు అన్నట్టు మమ్మల్ని భయపెట్టారు. భయపెడితే నా తండ్రితోటి నేను ఒకటే మాట అన్నా, నాన్న వాళ్ళు మనల్ని భయపెడుతున్నారు, మనకి దేవుడు తప్ప ఎవ్వరు దిక్కు కాదు, నా తండ్రి నన్ను రక్షిస్తాడు, లేదా నేను ఇలానే ఉంటాను అన్నట్టు మొండితనంతో అలసి నేనుండగా సేద తీర్చావు, వేదనతో నేనుండగా ఓదార్చితివే, లోకమంతా నన్ను విడచి ఉండుట చూచితివే, చేయి చాపి నన్ను పట్టి ప్రేమతో హత్తుకున్నావే, అలసి నేనుండగా సేద తీర్చావు. అయితే ప్రతి నెల రావాలి, కరెంట్ పెట్టించాలి, లేదంటే ఎక్సర్సైజ్ చేయాలి అన్నారు. అన్నా సరే నేను ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు, ఏ కరెంటు పెట్టించుకోకుండా ఇప్పుడు ఇంత ఎలాగో మాట్లాడుతున్నాను చూడ, రెప్ప అసలు ఇలా మూసేది కాదు, ఇలా ఉండిపోయేది, మూతి ఇంత పక్కకు వచ్చేసి ఎంత చాలా దారుణంగా ఉండేదన్న. ఉంటే దేవా బయటికి తిరగలేను, ఏంటి దేవా నాకు మంచి స్వరాన్ని ఇచ్చావు, నేను చిన్నప్పుడు చర్చిల్లో పాడేదాన్ని, సండే స్కూల్ చెప్పాలనే ఆశ, సండే స్కూల్ పిల్లల్ని అందరినీ గ్యాదర్ చేసి నేను అందరికీ సండే స్కూల్ నేర్పించేదాన్ని. అమ్మ ఇప్పుడు బాబుకి ప్రతి నెల ఇంజెక్షన్ చేయించాలా? చేయించాలా. ఎంత అవుద్దమ్మా చేయించినందుకు? ఒక్కొక్క ఇంజక్షన్ 24,000 అండి, 2,400 ఒక్కొక్కటి. మందులకి అలా 80,000 అలా లెక్క చెప్పారు మాకు నెలకి. అయితే మేము అంతా మా స్తోమత అంత కాదండి అని ఇంకా బిడ్డని దేవుడి పైన భారం వేసాను. దేవా బ్రతికితే నీ చిత్తం, లేదా నేను ఇంకా నా చేతుల్లో ఏమీ లేదు తండ్రి, బిడ్డని బ్రతికించండి తండ్రి. ఏ ఒక భోజనం వల్లే కానీ నా బిడ్డ బ్రతికేది, మందుల వల్ల అయితే కాదని ఇలానే అమ్మ నా కుటుంబం అంతా ప్రార్థన చేసుకొని నా బిడ్డని అలా ఇప్పటికీ ఒక వారం బాగుంటే ఒక వారం ఏలబడిపోవడము, లేదంటే ఆ బిడ్డ కళ్ళు అది పచ్చగా అయిపోవడం, లేదంటే ఆ బిడ్డకి ఎలా తెలుస్తుంది అంటే మాకు బాగోకపోవడం, టాయిలెట్ పోసుకున్నప్పుడు చిన్న చీమలో పడిపోద్ది ఆ బిడ్డకి. అప్పుడు మాకు ఒక 2 నెలలు 3 నెలల జ్వరం వదులుదా బిడ్డని. ప్రస్తుతానికి అయితే ఆపించేశారు, అంటే మీ స్తోమత లేక. మీరు ప్రస్తుతం పనికి వెళ్తూనే ఉన్నారమ్మా, ఇంట్లో పని చేయడానికి వెళ్తూనే ఉన్నారా? మీరు ఎక్కువ బాధలో ఉన్నప్పుడు మీకు ఆదరణగా ఉండటానికి ఏ పాట పాడుకుంటారు? ఆ పాట పాడు. నీ జీవితం విలువైనది, ఏనాడు ఏ మారకు, శ్రీ యేసు నామం నీకెంతో క్షేమం, ఈనాడే యోచించుమా. ఓ నేస్తమా తెలియునా, ప్రభు యేసు నిన్ను ప్రేమించెను. నా నేస్తమా తెలుసుకో, ప్రభు యేసు నీకై మరణించెను. నీ జీవితం విలువైనది, నీ స్వరమే విన్నా, నీ మమతే కన్నా ప్రియమైన నా యేసయ్యా. నా చెలిమే నీవై, నీ ప్రేమే నాదై నిలిచావు నా నేస్తమా. నిన్ను చూడా నిన్ను చేరా పరవశించే నా ప్రాణము. నిన్ను చూడా నిన్ను చేరా పరవశించే నా ప్రాణము. ఎన్నడైనా
అనంతమైన ఆనందము. చాలా బాగుంది. ఇంకా మీకు ఇష్టమైన పాట ఒకటి పాడండి. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తన నివాసముగా మము సృష్టించిన, తన నివాసముగా మము సృష్టించిన నాదుని పొగడెదము. స్తుతిగానము గానము చేసేదము. నాదుని పొగడెదము. స్తుతిగానము గానము చేసేదము. కమ్మని బహు కమ్మని చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం. కమ్మని బహు కమ్మని చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం. విన్నారు కదండి సహోదరి సాక్ష్యాన్ని, దేవుడిచ్చినటువంటి మరి సహోదరి యొక్క చక్కటి స్వరాన్ని మీరు విన్నారు కదా. ఆ కుటుంబం కొరకు మీరందరూ ప్రార్థించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అలాగే సహోదరికి దేవుడిచ్చిన స్వరాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మీ పరిచర్యలు సహోదరిని ఉపయోగించుకోవాలనుకుంటే నేను సహోదరి నెంబర్ కూడా నేను ఇస్తాను. వారికి మీరు డైరెక్ట్గానే కాంటాక్ట్ అవ్వచ్చు. వారి కొరకు, వారి కుటుంబం కొరకు, వారికి ఉన్నటువంటి పరిస్థితుల కొరకు మీరందరూ భారంగా ప్రార్థన చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మరి వారి యొక్క విలువైన సమయాన్ని, సాక్ష్యాన్ని, అంతకుమించి చక్కటి దేవుడిచ్చిన స్వరాన్ని మనకు వినిపించినందుకు సహోదరి వందనాలు. వందనాలు. యేసయ్యా నీవు లేక ఉండలేముగా, నీవు తోడుంటే మా బ్రతుకు పండగేనుగా. యేసయ్యా నీవు లేక ఎండమావిగా, నీవు తోడుంటే మా గుండె నిండు బావిగా మలిగిన దీప